థియేటర్ నేర్చుకున్న తర్వాత ముందు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి డెఫినెట్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్? ఎగ్జాక్ట్లీ చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్ట్ అయినాయి, చాలా అంటే చాలా బూస్ట్ అయినాయి. అసలు ఎక్కడ ఒక యాక్టరు ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంటుంది బాడీతో పాటుగా నాలుక ఫ్లెక్సిబిలిటీ కూడా పోతుంది. మీరు నోటీస్ చేయండి, యూజువల్గా అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ తగ్గుతుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ అయిన యాక్టర్స్ని చూడండి. అవునండి, ఎస్, అబ్జర్వ్ చేశాను. కొన్ని మంచి యాక్టర్స్ అప్పట్లో బాగా చేసిన వారు ఇప్పుడు కొంచెం తడబడ్డము లేదా డైలాగ్ తడబడడం, ఎగ్జాక్ట్లీ డబ్బింగ్ చెప్పకుండా వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. సో అదేంటంటే అదే ఫ్లెక్సిబిలిటీ పోతుంది. చాలా మజిల్స్, ఐ మీన్ టంగ్ మజిల్స్ కానీ ఎస్పెషల్లీ అన్నిటికంటే ఎక్కువ ప్రాక్టీస్ పోతుంది. సో థియేటర్ అంటారు. ఏంటి థియేటర్ అంటే థియేటర్లో గొప్పగా నేర్చుకునేది ఏముండదు నిజంగా చెప్పాలంటే. ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, అనర్గళంగా మాట్లాడడము ఒకటి ప్రాక్టీస్ చేస్తారు. నేను నోటీస్ చేసింది అది. మీకు అక్కడ అసలు థియేటర్ కొన్ని వర్క్షాప్లలో అంటే యాక్టింగ్ ట్రైనింగ్ వర్క్షాపు కొన్ని కంబైన్ ఉంటుంది. థియేటర్ వర్క్షాప్తో పాటుగా ప్రొడక్షన్ వర్క్షాప్తో పాటుగా యాక్టింగ్ స్కిల్స్ నేర్పించే వర్క్షాప్స్ కూడా ఉంటాయి. అది పక్కకెడితే ఓన్లీ థియేటర్ వర్క్షాప్స్ ఉంటాయి. ప్రొడక్షన్ రిలేటెడ్, ఇప్పుడు క్యారెక్టర్ రిలేటెడ్ ఏదో అదే నేర్పిస్తారు. సో అందులో ఏమవుతుందంటే మనము ఫ్రీగా మాట్లాడగలిగే కెపాసిటీ మాత్రం తెచ్చుకుంటాం. నేను నోటీస్ చేసింది అయితే అది ప్రాక్టికల్గా. ఇంకా దీన్ని మనం ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. బట్ నాకు అర్థమైంది అయితే ఒక కాన్ఫిడెంట్గా వాయిస్ని ఎలా మనం బయటికి తీసుకురావాలి, అది నేను చేసుకున్నాను. సో ఎందుకంటే చెప్పిందే చెప్పి ఒక అలవాటు అవుతుంది, టంగ్ ట్విస్టింగ్ అలవాటు అవుతుంది. నాకు ప్రూవ్ అయింది అయితే అది. ఓకే, సో ఒక ఫిల్మ్కి ఎంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్ వర్క్ చేస్తుంటారు? అసలు యాక్చువల్గా కాస్టింగ్ డైరెక్టర్ సిస్టమే ఇక్కడ లేదు నిజంగా చెప్పాలంటే. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, సౌత్లో కూడా కాస్టింగ్ డైరెక్టర్ సిస్టమ్ అంటూ ప్రాపర్గా లేదు. కోఆర్డినేటర్స్ అది కూడా ఏంటంటే అన్అఫిషియల్ అండ్ థ్యాంక్లెస్ జాబ్స్ ఉంటాయి, అన్అకౌంటబుల్ థ్యాంక్లెస్ జాబ్స్ ఉంటాయి. సో ముంబైలో తీసుకోండి మీరు, ప్రతి మూవీకి బై డిఫాల్ట్ మీకు ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కిల్ అనే సినిమా వచ్చింది, ద కిల్ అని హిందీలో వచ్చింది. దానికి దీనికి కూడా ఎందుకు పెట్టుకున్నారా అనిపించింది. ఇంత చేసుకుంటే మొన్న రీసెంట్గా అది మొత్తం R-rated ఫుల్ అంటే వైలెన్స్ మూవీ. ఎందుకు దీన్ని కూడా కాస్టింగ్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారు, చిన్న సినిమా కదా అనుకొని చూస్తే నాకు అనిపించింది నిజంగానే కాస్టింగ్ డైరెక్టర్ ఒక పని కనబడింది నాకు అక్కడ. ఎందుకంటే అంత కొత్త యాక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటాడు. అసలు వాడిని చూస్తేనే మనకే విని మనకు అరే చంపు అన్నట్టు, అంటే అంత క్రియేట్ చేయగలిగి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగా. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు డైరెక్షన్ టీము లేదంటే వాళ్ళ పనిలో వారు ఉంటారు. డైరెక్టరు, కో డైరెక్టరు, అసోసియేట్లు, అసిస్టెంట్, 4 లెవెల్స్ ఉంటాయి యూజువల్గా. సో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. స్క్రిప్ట్ వర్క్లో ఒకరు ఉంటారు, మోడిఫికేషన్స్ టైపు, సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. సో వాళ్ళకి అడిషనల్గా అంటే చాలా మటుకు ఇక్కడ అందులో ఏదైనా ఒక అసోసియేట్ డైరెక్ట్ చూసుకుంటారు ఇక్కడ మన దగ్గర. కాస్టింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ హెడేక్ వాళ్ళకు ఉంటుంది. సో చాలా మటుకు జుగాడ్ కాస్టింగ్ అవుతుంది. అవునండి, ఇప్పుడు నిజంగా ఆడిషన్లో సెలెక్ట్ అయినా కూడా ఆ ప్రొఫైల్స్ డైరెక్టర్ దగ్గర వరకు వెళ్లకుండా ఇక్కడ వీళ్ళకి తెలిసిన వాళ్ళ రిఫరెన్సెస్ అంటే ఈ ప్రొఫైల్స్ పక్కన పెట్టి అవి డైరెక్టర్ వరకు పంపించడం, ఇది నేను విన్నాను. ఇది ఎంతవరకు అవుతుంది? అలాగే అవుతుంది. ఇప్పుడు రిఫరెన్స్ అదే అన్న రిఫరల్ మీకు ఇప్పుడు డైరెక్షన్ టీం, అందుకే డైరెక్షన్ టీంకి అందరూ ఎంబడి పడుతూ ఉంటారు ఆబ్వియస్లీ, ఇంక్లూడింగ్ విత్ మీ టూ. సో ఇప్పుడు ఎంతున్నా దీని ఇప్పుడు నేను కాస్టింగ్ డైరెక్టర్ అప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ రోల్లో ఉంటాను, మళ్ళీ ఇది అయిపోయింది అనుకోండి యాక్టింగ్ అంటే మళ్ళీ నేను అందరికీ అంటే కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం చూసుకుంటూ టచ్ చేయడం, అంటే కాల్స్ ఎస్పెషల్లీ కొన్ని ఉంటాయి కాల్ చేయకుండా ఉండడం, పదే మెసేజ్ పెట్టకుండా ఉండడం అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని ఫాలో అయితే బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద తోపు యాక్టర్ అయినా కూడా ఇప్పుడు థియేటర్లో ఒక 100 థియేటర్ ప్లేస్ 100 కంటే ఎక్కువ థియేటర్ ప్లేస్ చేసి ఉండొచ్చు. ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోతే, ఒక ప్రాపర్గా ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోతే వాళ్ళకు రావు. ఇప్పటికి చూస్తున్నాం. ఇప్పుడు ఆర్టిస్ట్ కార్డ్ అంటే మనం డైరెక్ట్గా ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు కదా, దానికి మళ్ళీ ప్రొడక్షన్ సహాయం అవసరం. సో అది జెన్యూన్ మా కార్డు లేదంటే తెలంగాణ ఏదో కార్డు ఉంది, ఇవి జెన్యూన్ కార్డ్స్. వీటికి ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ అవి ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్. బట్ ఏదైతే ఆర్టిస్ట్ కార్డు అన్నా వీళ్ళు స్కామర్స్, లిటరల్లీ స్కామర్స్. అలాంటి కార్డ్స్ ఉండవు. అసలు కార్డు పనికిరాని కార్డు అది యాక్చువల్గా పనికి కూడా దేనికి పనికిరాదు. వాళ్ళు ఏమంటారు ఆర్టిస్ట్ కార్డు ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయంటారు. జీరో
ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొంత పర్సంటేజ్ 50% ఉండొచ్చు జెన్యూనిటీ అని అంటాం కదా, ఈ విషయంలో 100% ఫ్రాడే. ఆర్టిస్ట్ కార్డుతోని ఎవరికి ఆపర్చునిటీ రాదు. ఇప్పుడు నేను దగ్గర 2009 నుండి అంటే 100 మంది నేను ఆపర్చునిటీ ఇచ్చాను. ఎవరిని అడగల కనీసం ఆర్టిస్ట్ కార్డు గురించి. అసలు అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఈవెన్ మా కార్డు కూడా అడగరు కదా. ఇప్పుడు అంత పెద్ద అఫీషియల్ మా కార్డు ఉంటేనే ఆపర్చునిటీ ఇస్తామని ఏ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అడగరు. మేము యాజ్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్. సో అది టోటల్లీ ఫ్రాడ్. ఎందుకంటే పారాసైట్స్ ఉంటారు, పారాసైట్స్. సో దే ఓన్లీ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అదే, వేరే వాళ్ళని వీళ్ళని చీట్ చేసి అట్లా నాకు అన్నీ తీసుకున్నది అన్నీ కాలిపోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయిపోయి సార్ ఇట్లా తీసుకున్నారంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏమో సార్ మళ్ళీ ఏమవుతుందో ఏమో అంటే, సరే మీ ఇష్టం ఇంకా, బట్ డోంట్ మళ్ళీ ఒకసారి అలాంటి వాటికి ఉంటే నాతో చెక్ చేయండి అని చెప్తాను నేను. మొన్న ఒక అమ్మాయి బిగ్ బాస్ కి పంపిస్తానన్నారు అని చెప్పి 2 లక్షలు ఇచ్చాను అని కూడా చెప్తున్నారు. ఫ్రాడే 100%. అంతా ఫ్రాడే. మీ జెన్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు డబ్బులు అడగరండి, అదొకటి. ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యలో ఉంటుంది తెలియలేం కదా. బట్ యూజువల్గానైతే డబ్బులు ఈవెన్ ఇదే కాదు, ఈవెన్ ఆపర్చునిటీకి కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు, సినిమాల ఆపర్చునిటీ కూడా మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఆపర్చునిటీ ఇస్తాను, ఒక రోల్ ఉన్నది మీరు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి మీరు హీరో రోలే ఉంది, సగం బడ్జెట్ ఉంది, ఇంకో సగం మీరు పెట్టుకోండి, మీరు హీరో అవుతారు ప్లస్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవుతారు అని చెప్పేసి అవుతారు. అట్లా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసాను, చాలా మందిని చూశాను. అన్నీ వీళ్ళందరూ ఎంత పారాసైట్స్, 100% పారాసైట్స్. స్టిల్ ఇప్పటికీ అలా ఉంది. ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్, ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, అయినా స్టిల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పటికీ ఉంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఫ్రెషర్స్. మా దగ్గరికి రావడానికి ముందే వాళ్ళు అక్కడ దెబ్బతిని ఉంటారు. ఫస్ట్ మా దగ్గరికి రావడానికి జరిగే ప్రక్రియ ఇది. మా దగ్గరికి వస్తే నేను సాధ్యమైనంత మటుకు నేను అవేర్నెస్ కలిగిస్తాను. ఎందుకంటే జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ హెల్దీ ఎన్వైరన్మెంట్, అంతే, ఏం లేదు. నా మటుకు సాధ్యమైనంత మటుకు హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దామని చేస్తాను. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళే వస్తున్నారు. అయినా కూడా కొత్త వాళ్ళ కోసమని నేను వీడియోలు చేసి పెట్టడం, మేబీ ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా ఆర్టిస్ట్ కార్డ్ ఒకటి, ట్రావెల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, ట్రావెల్ స్కామ్ అని అంటారు. ట్రావెల్ కార్డ్ అంటే ట్రావెల్ స్కామ్ అంటే సేమ్ ఇట్లనే మనం ఎన్నో అప్లై చేస్తుంటాం. ఏదో పోస్టర్ వస్తుంది, క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ పోస్టర్ వస్తుంది, ముంబై నుండి ఎక్కడి నుండి వస్తుంది. సడన్గా ఒక ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్ వస్తుంది, యు ఆర్ సెలెక్టెడ్. డైరెక్ట్, అసలు ఒక ఆడిషన్ ఉండదు. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఏ రోల్ అండ్ ఒక 10 to 15 days ఉంటుంది, పర్ డే మీకు ఒక 10,000 పేమెంట్ ఉంటుంది అనేసరికి ఓవర్వెల్మింగ్ ఉంటుంది. ఇంకా మనకి అరే అంటే మనం కూడా ఏంటంటే పాజిటివ్, మనం ఎన్నో అప్లై చేసి ఉంటాం, అందులో ఎవరికో మన ప్రొఫైల్ బాగా నచ్చే సెలెక్ట్ చేసి ఉంటారన్న ఆ పాజిటివ్ ధోరణిలో ఉంటాం. ఫస్ట్ నెగిటివ్ రాదు మనకి, మనం ఇంకా గాలి ఎగురుతాం. అయిన తర్వాత మాకు డాక్యుమెంట్స్ కావాలి అది ఇది అంటారు. సో ఇప్పుడు ఆర్టిస్ట్ కార్డు ముందు తెలుసు కదా, ఆర్టిస్ట్ కార్డు కావాలని అడుగుతాం, లేదు అవసరం లేదని సరికి ఇంకా ఖుషి అయిపోతాం చాలా, వావ్ వెరీ గుడ్ అంటాం. కాకపోతే ఒక్కటి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ట్రావెల్ మీరు పెట్టుకోండి, అవి మీరు రియంబర్స్ అవుతుంది ప్రొడక్షన్ నుండి. అన్న తర్వాత సరేలే ఇప్పుడు 10,000 పర్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 15 days అంటే 1.5 lakhs వస్తుంది. ట్రావెల్ పెట్టుకోమండి, మళ్ళీ రియంబర్స్, ఇది కూడా కాస్టింగ్గా రియంబర్స్ చేస్తానంటున్నారు కదా అన్నాక, సరే ఎట్లా మళ్ళీ వాళ్ళే టచ్ చేసేసి మీరు ఎట్లా ట్రావెల్ బుక్ చేస్తున్నారు కదా, నేను ఒక కోడ్ ఇస్తాను, నా దగ్గర ఒక డిస్కౌంట్ కూపన్ ఉంది, మీరు అది పెట్టుకుంటే మీకు డైరెక్ట్ ఒక 25% డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ అందులో డిస్కౌంట్ కూడా అంటే అందులో అంటే వాళ్ళ దగ్గర కోడ్ ఉంది, మీరు బుక్ చేసేటప్పుడు ఆ కోడ్ ఎంటర్ చేయండి, అక్కడ ప్రోమో కోడ్లు అన్నీ వస్తాయి కదా జనరల్గా మనం ఏమైనా అది చేయండి, మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ మనకు 25% అంటే మనం 100% రియంబర్ చేసుకుంటాం, మనకి ఇంకా 25% వస్తుంది అంటే గ్రీడీ, ఎవ్రీథింగ్ గోస్ బై అవుతుంది. అయిన తర్వాత వాడు కోడ్ ఇస్తాడు, వాళ్ళు ఎంటర్ చేస్తారు, కోడ్ వర్క్ కాకపోయేసరికి ఏమంటారు, అయ్యో వర్క్ కావట్లేదు అండి అని అంటే, అవునా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ లేదంటే కావట్లేదంటే ఒక్కొక్క పని చేయండి, మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నేను మీ తరపున బుక్ చేసి పంపిస్తాను అని అంటారు. ఇంత మీకు ఏంటంటే చాలా ఎమోషనల్గా లాగి అప్పుడు ఇంత జరిగిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వడానికి వెనకాడరు. ఓకే సరేలే అని చెప్పేసి మీరు డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులు పోయినాయా ఫినిష్. స్టెప్ బై స్టెప్ వాళ్ళ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ చేస్తున్నారు, వెరీ వెల్ ఆర్గనైజ్డ్, అది వెరీ వెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అది.